అదే నమస్కారం. ఈరోజు మన భారతదేశంలో మరలా లాక్డౌన్ రాబోతుందంటూ కొన్ని వార్తలు. దానికి బలంగా హంటా వైరస్ అనే ఒక వార్త కనిపిస్తుంది. హంటా వైరస్ కరోనా కన్నా ప్రమాదమైందంటే అటువంటిదే, కానీ కరోనాలాగా వ్యాపించిందంటే కాదు. అసలు ఈ హంటా వైరస్ ఏంటి? మోదీ చేసిన వ్యాఖ్యల వెనుక ఈ హంటా వైరస్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? సింపుల్గా ఈ వీడియోలో చెప్తాం. ముందుగా హంటా వైరస్ అన్నదాన్ని హెచ్పిఎస్ అని అంటారు. హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్. ఇది ఎలుకల ద్వారా మనుషులకు వ్యాపించే వ్యాధి. రీసెంట్గా క్రూయిజ్ షిప్లో బయటపడింది, చనిపోయారు కొంతమంది. ఆ క్రూయిజ్ షిప్లో ఎలా అటాక్ అయింది? ఎలుకలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ఎలుకల యొక్క విసర్జితాలు, వాటికి విసర్జితాలు ఉంటాయి కదా, వాటి ద్వారా ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యింది. ఈ ఎలుకలు తిన్న ఫుడ్ను మనం తిన్నా, ఎలుకల యొక్క లాలాజం దేని మీద ఇవి నాకేసి వెళ్ళి దాన్ని మనం తిన్నా బాడీలోకి వచ్చింది. ఇంక్యుబేషన్ పీరియడ్ 8 వారాలు. 8 వారాలతో ఇది బయటపడింది. బయటపడగానే మీకు బాడీ పెయిన్స్, ఫీవర్, బ్రీత్ రిలేటెడ్ ఇష్యూస్, ఆల్మోస్ట్ అన్నిటికీ ఇవే లక్షణాలు అన్నట్టు ఉంటాయి. సివియర్ అయ్యేటప్పటికి ఊపిరితిత్తులో వాటర్ చేరిపోయి సివియర్ అయిపోయి చనిపోతారు. ట్రీట్మెంట్ తీసుకుంటే బయటపడవచ్చు. ఓకేనా? ఈ హంటా వైరస్ అన్నది ఆఫ్రికా, యూరోప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల్లో ఎక్కువ. రీసెంట్గా అన్నప్పుడు చైనా అండ్ మన దగ్గర జపాన్, మరికొన్ని కొరియా కొంచెం కూడా బయటపడింది. ఎక్కువ కేసులు వచ్చేసి ఆల్రెడీ దశాబ్దాలుగా ఇది ఉంది. ఎక్కువ కేసులు వచ్చేసి మన ఆసియాలో ఉండవు, అటు సైడ్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి? హంటా వైరస్ అన్నది మనిషి నుంచి మనిషికి వ్యాపించదు, ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించుద్ది. అండ్ ఎలుకలు లేని చోట అసలు ఇబ్బందే ఉండదు. సో మీ ఇంటి చుట్టుపక్కల ఎలుకలు లేకుండా జాగ్రత్తగా ఉండండి. ఎలుకలు తిన్న ఫుడ్ ఏదైనా అనిపిస్తే దాని జోలికి పోకండి. అండ్ ఓవరాల్గా చుట్టుపక్కల పరిసర క్లీన్గా ఉంచుకోండి. సో ఇది హంటా వైరస్ సంబంధించేసే లక్షణాలు, ఎలా వ్యాపించింది, ఎలా వచ్చింది అన్నదానికి సంబంధించి. ఇక మోదీ నిన్న చెప్పింది, బంగారం 1 year పాటు కొనొద్దన్నాడు, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించమన్నాడు, సోలార్ పంప్ సెట్లు వాడమన్నాడు. ఇంకా చెప్పాల్సి వచ్చినప్పుడు పూలింగ్ అంటే కారులో కలిసి వెళ్ళండి అని చెప్పాడు, మెట్రోలో ప్రయాణించండి అని చెప్పాడు, విదేశీ టూర్లు వద్దన్నాడు, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్లు వద్దన్నాడు, అండ్ విదేశాలకు డబ్బు పంపొద్దన్నాడు. ఇవన్నీ మీరు చెక్ చేసుకుని నిన్న చెప్పింది కూడా ఇదే. నేను మరలా చెప్తున్నా, మన దేశం నుంచి రూపాయి బయటికి వెళ్ళొద్దు, డాలర్ అని మనం ఎక్కువగా కొనుగోలు చేయొద్దు. ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా రూపాయలు చెల్లించాలి. ఆ రూపాయి చేసిన డాలర్లో కన్వర్ట్ చేసి చెల్లించాలి. అప్పుడు రూపాయి వాల్యూ పడిపోతుంది. దానికోసం చెప్పే తప్ప వేరేది కాదు. దేశీయంగా అన్నం ఏమైనా వాడుకోమని చెప్పున్నాడు. ఆయన చెప్పిందేమో దేశం యొక్క ఫైనాన్స్ సిచ్యువేషన్ గురించి చెప్పాడు. హంటా వైరస్ రిలేటెడ్ ఏమో అసలు నేను మోడీ చెప్పింది నీకు సంబంధం లేదు. బట్ ఆన్లైన్ క్లాసులు పెట్టాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ పెంచాలి అని ఏదైతే చెప్పున్నాడో ఇవన్నీ కూడా ఈ పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని, అండ్ దుబారా ఖర్చులు తగ్గించాలని, అండ్ విదేశాలకు సంబంధించి మన డబ్బులని వెళ్లకుండా ఆపాలని తప్ప వేరేది కాదు. హంటా వైరస్ భయపడాల్సిన అవసరం లేదు. బట్ అది వస్తే కొంచెం ప్రమాదమే. బట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ గట్టిగానే ఉన్నాయి. మీ చుట్టుపక్కల మాత్రం ఎలుకలు మాత్రం ఉంచకండి. అవి ఉన్నా కానీ జాగ్రత్తగా ఉండండి, వాటిని పారద్రోలండి.